హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ శ్రీలాస్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే రవ్వ కేక్, సూజీ రవ్వతో కేకు చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఫ్లఫీగా ఉండే కేక్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కావాలంటే ఈ షార్ట్ వీడియో కింద లింక్ అయితే పెడతాను, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కప్పు సూజీ రవ్వ, బాంబే రవ్వ ఏదైనా అనుకోవచ్చు. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత 3/4 కప్పు షుగరు మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చినవైనా ఓకే అండి, పచ్చిపాలైనా ఓకే. ఒక 3/4 కప్పు పాలు, ఆ తర్వాత 1/2 కప్పు ఆయిల్ లేదా బటర్ అయినా ఓకే. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగు అండి, కమ్మటి పెరుగు. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత మిల్క్ పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఇది వేసుకొని విక్స్కర్తో కానీ బ్లెండర్తో కానీ మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా టేస్టీగా వస్తుంది కేక్ వచ్చేసి. ఆ తర్వాత 1/2 కప్పు మైదా ఇలా జల్లించుకొని వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకుంటే ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇందులో టూటీ ఫ్రూటీలు ఏవైనా వేసుకోవచ్చు, బాదం, కాజు, పిస్తా ఏవైనా వాటిని కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కేక్ టిన్ అయితే తీసేసుకోవాలి, లేదంటే స్టీల్ బౌల్లో కూడా చేసేసుకోవచ్చు. కేక్ టిన్కి ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆయిల్ లేదా బటర్ అయినా ఏదైనా వేసేసుకొని కిందికి మైదా పిండి చల్లుకోవాలి. చల్లుకుంటే కేక్ దానికి అంటుకోదు కాబట్టి ఇలా బ్యాటర్ అయితే దాంట్లో వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత బౌల్ని ఇందులో పెట్టుకొని ఒక 30 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాక్తో కానీ లేదా టూత్పిక్తో కానీ చూసేసుకోవాలి కేక్ రెడీ అయిపోయిందా లేదా తెలుస్తుంది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే తీసేసుకోవాలి కేక్. ఫైనల్గా ఇంకా మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే